హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ ఆంజనేయ, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్లు అస్సలు ఇవ్వట్లేదు, మీరు మర్చిపోతున్నారో లేదంటే వీడియో నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సపోర్ట్ నాకు కావాలి. ఎప్పటి నుంచో మీరు ఎలా నన్ను సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ అయితే చెయ్యండి. ఖచ్చితంగా మీ సజెషన్ అయితే తీసుకుంటాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ వచ్చే హర్రర్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వ్యూవర్షిప్ పెంచే బాధ్యత మీదే కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. హై పాయింట్స్ ఇవ్వండి, ఖచ్చితంగాను హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ ముందుకు వెళ్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. సురేష్కి కొత్తగా పెళ్ళయింది. వాళ్ళ ఫస్ట్ నైట్ రోజున సౌమ్య తను ఏంటనంటే కిచెన్లోని వాళ్ళ అత్తగారు పాలు కలిపి ఇస్తూ ఉంటే అది పట్టుకొని అయితే వెళ్ళింది. ఇంట్లోని పెద్దగా హడావిడి అయితే లేదు, ఎటువంటి చుట్టాలు రావడం ఇంకా వీళ్ళిద్దరికీ కొత్తగా చూడడం అలాంటివి ఏవి కూడా లేదు. చాలా సింపుల్గా తనైతే పాలను తీసుకొని వాళ్ళ అత్తగారు వెళ్ళమ్మా అంటే వెళ్ళిపోయిందనమాట. ఈలోగా ల్యాప్టాప్లోని వర్క్ అయితే చేసుకుంటున్నాడు సురేష్. అయితే తన మటుకు తను మంచం మీద అటుపక్కకి తిరిగి వర్క్ చేస్తున్నాడు. తిను పాలతోని లోపలికి అయితే వచ్చింది. రూమ్ అంతా చూసింది. రూమ్ అంతా కూడాను ఏంటో స్మోకీగా అంటే పొగగా అయితే కనిపిస్తుంది. అలాగే ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇదేంటి సురేష్, రూమ్ అంతా ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అని అడిగింది సౌమ్య. అడిగితే ఏమో నాకేం తెలియదే, నేను ఇప్పటి వరకు ఇక్కడే కూర్చున్నాను, నాకేం అలా అనిపించలేదు అంటూ తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసేసి పక్కన అయితే పెట్టేశాడు. రారా అని పిలుస్తున్నాడు. తను గ్లాస్ పక్కన పెట్టేసి తన దగ్గరికి అయితే వెళ్ళి పక్కన అయితే కూర్చుంది. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ సురేష్ అయితే అంటున్నాడు. అని తన చెయ్యి అయితే పట్టుకున్నాడు. తను సౌమ్య కోపంగాను సురేష్ కాస్ అయితే చూసింది. చూసి తన కళ్ళు రెండు కూడాను ఎర్రగానైతే మారాయి. తను అంటుంది, అందుకనేనా నన్ను చంపేశావు అని అంది. అనేసరికి ఒక్కసారిగా సురేష్ చెయ్యి అయితే వదిలేశాడు. సౌమ్య అనే అంటున్నాడు. చాలా భయంకరంగానైతే నవ్వి అడిగానుగా చెప్పు, అందుకనేనా నన్ను చంపేశావు అని అంటుంది. ఈలోగా సౌమ్య అంటూ తన బుగ్గల మీద అయితే కొట్టాడు. కొట్టేసరికి సౌమ్య సృహలోకి అయితే వచ్చింది. ఏమైంది సురేష్ అని అడుగుతుంది. తనకేం గుర్తులేదు, అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తనకు తెలీదు. ఏం లేదు, ఏదో మాట్లాడుతున్నావు అని అడిగాడు. నేనేం మాట్లాడాను, ఏం మాట్లాడలేదే అని సౌమ్య అయితే అంటుంది. కాదు అంటూ తను చెమట అయితే తుడుచుకుంటున్నాడు. ఏంటి అలా ఉన్నావు, టెన్షన్ పడుతున్నావేంటి అని దగ్గరికి అయితే జరిగింది. సౌమ్యని చూస్తూ అలా ఏం లేదు అంటూ చెమటలు అయితే తుడుచుకుంటున్నాడు. మళ్ళీ తుడుచుకుంటుంటే, నువ్వు వచ్చి ప్రపోజ్ చేసావు కాబట్టి, నీకు ఆల్రెడీ పెళ్ళయింది, నీ భార్య చనిపోయిందని తెలిసి కూడాను నేను నీతో పెళ్ళికైతే ఒప్పుకున్నాను. మా వాళ్ళందరినీ కూడా ఎదిరించాను. అయితే మరి నువ్వేంటి ఇలా ఉన్నావు అని సౌమ్య అయితే అంటుంది. సురేష్ అదేం లేదు అంటూ కంగారు పడుతూ అక్కడి నుంచి అయితే లేచి కొంచెం ముందుకు వెళ్ళి తన జోబులో ఉన్న సిగరెట్ తీసి వెలిగిస్తూ ఉంటే వెనకతల నుంచి సౌమ్య వెళ్ళి గట్టిగానైతే హక్ చేసుకుంది. ఏంటిది ఈ టైంలో సిగరెటా అంటూ తన చేతిలో నుంచి లాగి పక్కనైతే పడేసింది. ఇంకా సౌమ్య వైపు అయితే తిరిగాడు సురేష్. అంతే, అక్కడి నించున్నది సౌమ్య కాదు, సుధ. తన మొహం అంతా కూడాను అదొక రకంగానైతే మారిపోయింది, తెల్లగా పాలిపోయినట్టు. తన నోట్లో నుంచి రక్తం అయితే వస్తుంది. తన జాలి కళ్ళు సురేష్నే చూస్తూ, ఎందుకు సురేష్ ఇలా చేసావు, నన్నొక్కదాన్నే కాదు నా కడుపులో ఉన్న పిల్లని కూడా చంపేశావు నువ్వు అని మళ్ళీ మాట్లాడింది.
అంతే సౌమ్యని దూరంగానైతే నెట్టేసి వద్దు నా దగ్గరికి రాకు అంటూ తను దూరంగానైతే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఏమైంది నీకు, ఏం చేస్తున్నావు అంటూ సౌమ్య గట్టిగానైతే మాట్లాడింది. ఈలోగా వాళ్ళిద్దరి డిస్కషన్ బయటకైతే వినిపిస్తుంది. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, దట్టు వాళ్ళకున్న రూము బయటన హాల్లోనే అత్త మామ అయితే పడుకున్నారు. అవతల కిచెన్, మరోవైపు అయితే బాత్రూమ్ అయితే ఉన్నాయి. మరి వీళ్ళ మాటలన్నీ కూడా బయటకైతే వినపడుతున్నాయి. వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి తలుపు అయితే కొడుతుంది. సురేష్ ఏమైంది, తలుపు తీ ఒకసారి అనేసరికి వెంటనే వెళ్ళి తలుపు తీశాడు. ఏమైంది, ఎందుకు అలా గట్టిగా అరుచుకుంటున్నారు, ఈరోజే కదా తొలి రాత్రి, ఇలా అరుచుకుంటే ఎలా అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అదేం లేదమ్మా, అదేం లేదు, సరదాకి అంతే, నువ్వు వెళ్ళి పడుకో అని తను చెప్పేసి డోర్ అయితే వేసేసాడు. ఇలా వేసి తను వెనక్కి తిరిగాడో లేదో, ఓ సరదాకి ఇలా కూడా చేస్తారు కదా సురేష్ అంటూ మళ్ళీ నవ్వుతుంది. సుధ రూపంలోనైతే కనిపిస్తుంది. సురేష్కి చాలా భయం వేసి తలుపు తీసుకొని బయటకైతే వచ్చేసాడు. వాళ్ళమ్మ ఏంటి అని అడుగుతున్నా, ఏం లేదు తను పడుకుంటుంది, నేను తర్వాత మాట్లాడతాను, నాకు అర్జెంట్ పని ఉంది అంటూ తన బైక్ వేసుకొని బయటకైతే వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సమయంలో ఏమైంది అంటూ వాళ్ళ అత్త లోపలికి వెళ్ళి సౌమ్యనైతే అడుగుతుంది. సౌమ్య ఏడ్చుకుంటూ, నేనేం చేశాను అత్తయ్య, నేనేం చేయలేదు, ఆయనే ఏదేదో మాట్లాడుతున్నారు, ఒకసారి ఒకలాగా ఒకసారి ఇంకోలాగా మాట్లాడుతున్నారు, ఏమైందో నాకు అర్థం కావట్లేదు, ఇంకా సుధాకర్ని మర్చిపోలేదేమో అని ఏడుస్తుంది. చాచా అలాంటిదేం లేదే, సుధని మర్చిపోయిన తర్వాతే నిన్ను చేసుకున్నాడమ్మా అని వాళ్ళ అత్త అయితే చెప్తుంది. సరే నువ్వు పడుకో అని చెప్పేసి తను బయటకైతే వచ్చేసింది. ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయింది. మర్నాటి నుంచి యథావిధిగా ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇద్దరు ఒకే ఆఫీస్లోనైతే పని చేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం అయితే ఉంది. అయితే ఆఫీస్కి వెళ్ళారు కానీ ఒకే బండి మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, ఒకరినొకరు చూసుకోవట్లేదు. ఇంకా లోపలికి వెళ్ళారు. అందరూ కూడా వాళ్ళిద్దరికి విష్ చేశారు, కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత ఇదేంటి అప్పుడే వచ్చేసారు అంటూ వాళ్ళ బాస్ అయితే మాట్లాడాడు. అదేం లేదు బాస్, చాలా వర్క్ ఉంది కదా అందుకే వచ్చేసాము అని చెప్పి అక్కడైతే కవరింగ్ ఇస్తూ చెప్పాడు సురేష్. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరిని వెల్కమ్ చెప్పారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు అయితే చూసుకున్నారు. ఇంకా సౌమ్య ఫ్రెండ్స్ అందరూ కూడాను సౌమ్యకి అయితే అడుగుతున్నారనమాట, కొత్తగా పెళ్ళయింది కదా అప్పుడే వచ్చేసారేంటి, హనీమూన్కి వెళ్తారనుకుంటే ఇక్కడికి వచ్చారంటే అని అంటే, ఏం చెప్తానులే సురేష్ ఏంటో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, నాకు భయం వేస్తుంది అని తన బెస్ట్ ఫ్రెండ్కి అయితే చెప్పింది ప్రియకి. ప్రియ ఇలా అవుతుంది ఇంట్లోనే, తను ఏంటంటూ మాట్లాడుతున్నాడు, ఒకసారి ఒకలాగా ఒకసారి ఇంకోలాగా మాట్లాడుతున్నాడు అని తనకైతే తన గోడు చెప్పుకుంది. ఇలా ఏం కాదు, ఆ ఇంట్లో ఉంటే సుధా తనకి గుర్తొస్తుందేమో అందుకనే తను అలా బిహేవ్ చేస్తున్నాడు, మీ ఇద్దరు కలిసి హనీమూన్ ప్లాన్ చేయొచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళండి అలా సరదాగాను, ఆ తర్వాత మళ్ళీ తనే మారిపోతాడు అని తనైతే సజెషన్ ఇచ్చింది. ఇస్తే సరేనని చెప్పేసి అనుకుంది. వాళ్ళ పొజిషన్ ఏంటి అని అంటే పెద్దగా ఆస్తిపరులు అయితే కాదు, సరే ఇంకా వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. సౌమ్య వాళ్ళ నాన్నగారికి సౌమ్య అంటే చాలా ఇష్టం, అందుకనే రెండో పెళ్ళి అయినప్పటికీ కూడా ఒప్పుకున్నారు. అయితే మరి సౌమ్య ఇంటికి ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మతోనైతే కాసేపు మాట్లాడింది. ఈలోగా వాళ్ళ నాన్నగారు సౌమ్యతో మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ తీసుకొని, అమ్మ ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని మాట్లాడుతున్నారు. నన్ను కూడా మమ్మల్ని కూడా ఉండొద్దు అనేసావు, నిన్న నైటే పంపించేసావు, కనీసం ఎవరో ఒకరు తోడుంటే బాగుండు కదా తల్లి, అలా ఇలా అని మాట్లాడుతుంటే, అలా ఏం లేదు నాన్న అంటూ తనకి బాధ బయటికి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే కొంచెం గొంతు అయితే పూడుకుపోయినట్టుగా అయిపోయి మాట రావట్లేదు. అది కనిపెట్టిన తండ్రి ఏంటంటే, సరే ఏం తల్లి అలా ఉన్నావు అని అడిగేసరికి ఆ బాధ బయటికి అయితే వచ్చేసి తను కళ్ళంట నీళ్ళు అయితే పెట్టుకుంది. ఏం లేదు నాన్న ఏం లేదు అని అంటుంది. లేదు తల్లి ఏదో ఉంది, అల్లుడు గారు ఏమైనా అన్నారా ఏంటి అని అన్ని అడుగుతున్నాడు. ఈ అమ్మాయి ఇంకా అలా లాభం లేదని, అలా ఏం లేదు నాన్న, అదే హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నాము, కానీ
అతనికి చెప్పాలంటే తను ఒప్పుకుంటాడో లేదో అనేది తెలీదు. పైగా నాకు ఆఫీస్లో కూడా వర్క్ ఎక్కువగా ఉంది అని అంటే, వర్క్ది ఏముందిలే తల్లి, మీరు వెళ్ళి రండి హనీమూన్కి, నేను టికెట్లు చేపిస్తాను, నువ్వు ఎక్కడికంటే నేను అక్కడికి చేపిస్తాను అని వాళ్ళ నాన్న అయితే హామీ ఇచ్చాడు. సరే నాన్న, ఆయన్ని అడిగేసి ఆ తర్వాత అయితే చెప్తాను అన్నది. మధ్యలోని సౌమ్య దగ్గరికి సురేష్ అయితే వచ్చాడు. తనతో బాగా మాట్లాడాడు. ఇద్దరు కలిపి లంచ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కలిపి ఇంటికి వెళ్తున్న సమయంలో తనకు అన్నీ కొనిపెట్టిచ్చాడు, పువ్వులు అవి కొన్నాడు. ఇలా ఉండొచ్చు కదా, నిన్న రాత్రి ఏమైంది నీకు, ఏంటి సంగతి అని అడిగింది. అడిగేసరికి మళ్ళీ తన మొహంలోని ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. ఆహా, అలాంటిదేం లేదు, ఏంటో నిన్న నాకు ఎందుకనో గాబరాగా అనిపించింది అన్నాడు. అంటే ఇదే మంచి ఛాన్స్ అని వాళ్ళ నాన్న ఇలా హనీమూన్కి టికెట్లు బుక్ చేస్తున్నారని, మనం ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి బుక్ చేస్తానన్నారని సంగతి తనతోనైతే చెప్పింది. తనతో చెప్తే, అవునా సరే అయితే మామగారు డబ్బులు ఇస్తానంటే ఎవరు కాదంటారు చెప్పు అని అనేసాడు. సరే అయితే అని అనుకుంది. ఇంటికి వెళ్ళారు. స్నానం చేయడానికి లోపలికి అయితే వెళ్ళిపోయాడు సురేష్. వాళ్ళ అత్తగారికి ఏదో సహాయం చేసుకుంటూ వంటగదిలోనైతే ఉంది. సురేష్ స్నానం చేసేసి బయటకు అయితే వచ్చాడు. వచ్చేసరికి తన రూమ్ అంతా కూడాను మళ్ళీ స్మోకీగానైతే కనిపిస్తుంది, చల్లగానైతే అనిపిస్తుంది. ఇదేంటి ఇలా అయిపోయింది రూమ్ అంతా అనుకున్నాడు. ఈలోగా మంచం మీద అటుపక్కకి తిరిగి అయితే పడుకుంది సౌమ్య. పడుకుంటే, ఏంటి బాగా టైర్డ్ అయిపోయి ఉన్నట్టున్నావు అంటూ తన పక్కకి వెళ్ళి తను కూడా పడుకున్నాడు. పడుకొని తనైతే టచ్ చేస్తున్నాడు. ఇలా ముట్టుకుండేసరికి చాలా చల్లగానైతే తగిలింది. సౌమ్య ఇటు తిరుగు అంటూ తనైతే ఇలాగా లాక్కున్నాడు. ఫ్రంట్కి తిరిగేసరికి తన మొహం అంతా కూడాను పాలిపోయినట్టుగానైతే ఉంది. అక్కడ ఉన్నది సౌమ్య కాదు, సుధా. తనని చూసేసరికి సురేష్కి ఇంకా అక్కడే ప్రాణాలు పైన పోయాయన్నమాట. గట్టిగానైతే అరిచాడు. అరిచేసరికి వంటగదిలో ఉన్న సౌమ్య ఇంకా వాళ్ళ అత్తగారు ఇద్దరు పరిగెట్టుకొచ్చారు. ఏమైందిరా, ఏమైందని చూస్తే మంచం మీద అయితే ఉన్నాడు. ఉండేసరికి ఏమైంది నీకు, ఏమైంది అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ అని లేచి కూర్చున్నాడు. కూర్చొని తనకేం అర్థం కావట్లేదు, ఎందుకలా కనిపిస్తుంది సుధ నాకు అని భయపడిపోతున్నాడు. ఏమైందిరా చెప్పరా అని అంటే, ఏం లేదు అనేస్తున్నాడు. కానీ తన భయం మటుకు స్పష్టంగా తన మొహంలోనైతే కనబడుతుంది. ఇంకా సౌమ్య ఏమైంది అని అడుగుతూ ఉంది. కానీ దగ్గరికి వెళ్తున్నా కూడా సౌమ్యని అసలు టచ్ చేయట్లేదు, దూరం పెడుతున్నాడు. సౌమ్యకి కొంచెం బాధ అనిపించింది. ఆ తర్వాత వీళ్ళు భోజనానికి అని కూర్చున్నారు. తన మటుకు భోజనానికి రాకుండా డాబా మీదకి వెళ్ళిపోయి సిగరెట్ అయితే కాలుస్తున్నాడు. ఈలోగా డాబా మీదకి సౌమ్య అయితే వెళ్ళింది. డాబా అంతా కూడాను చీకటిగా ఉంటుంది. చుట్టుపక్కల లైటింగ్ అక్కడక్కడ దూరంగానైతే కనిపిస్తుంది. వాళ్ళది ఓన్ హౌస్, పైగా ఇండివిజువల్ హౌస్ అన్నమాట. దూరంగా కొంచెం దూరంలో మరొక ఇండివిజువల్ హౌస్ అలా ఉంటాయి వాళ్ళవి. అయితే నించొని సిగరెట్ తాగుతున్నాడు. అటుపక్కకి అయితే తిరిగి ఉన్నాడు. ఈలోగా సౌమ్య వెళ్ళి వెనకాతల నుంచి హగ్ చేసుకుంది. హగ్ చేసుకొని, ఏంటి అలా ఉన్నావు, ఎందుకు నీకు అంత కోపం అని మాట్లాడుతుంటే, ఏం లేదు సౌమ్య, నాకు ఎందుకనో ఇక్కడ భయంగా అనిపిస్తుంది. మనం మీ నాన్నగారు చెప్పినట్టు హనీమూన్కి వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాము అని మాట్లాడుతున్నాడు. సరే నాన్నకి ఫోన్ చేసి చెప్తాను, నీకు కొడైకెనాల్ బాగా ఇష్టం కదా, అక్కడికి వెళ్దామా అని అంది. కొడైకెనాల్ అనేసరికి తనకి ఒక్కసారిగా షాక్ అనిపించింది. ఎందుకనంటే సుధని పెళ్లి చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు వెళ్ళింది అక్కడికే, కొడైకెనాల్కే వెళ్ళారు. అక్కడికి వెళ్దామా అని తిని అనేసరికి షాక్ అయిపోయాడు. కొడైకెనాలా, అక్కడికి వద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం అని అంటున్నాడు. పోనీ ఊటీకి వెళ్దామా, ఊటీలోని అప్పుడు మనం వెళ్ళిన ఆ హోటల్కి వెళ్దామా అని అంటుంది. అనేసరికి తిను షాక్ అయిపోయాడు. ఒక్కసారిగా తన్ని విదిలించుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. గట్టిగానైతే పట్టేసింది వెనక నుంచి. చేతులు రెండు కూడా బిగిసిగిపోతున్నాయి. తినకి ఊపిరి అందట్లేదు. చేతిలో ఉన్న సిగరెట్ పడిపోయింది. భయంతో వెనక్కి తిరగడానికి ప్రయత్నిస్తున్నా, చేతులు విదిలించుకోవడానికి చూస్తున్నా, తను ఎంత లాగుతూ ఉంటే అంత టైట్గానైతే పట్టేస్తున్నాయి ఆ చేతులు. ఇంకా గట్టిగానైతే అరిచాడు. ఈలోగా సౌమ్య అయితే పరిగెట్టుకుంటూ వచ్చింది.
చూసేసరికి అక్కడ మేడ మీద తను పడిపోయి అయితే ఉన్నాడు. కిందన పడిపోయి దొర్లేస్తున్నాడు అనమాట. ఏమైంది నీకు, ఏమైంది అంటూ సురేష్ అంటూ లేపుతూ ఉంది. తను అప్పటికైతే స్పృహలోకి వచ్చాడు. సౌమ్య సౌమ్య ఇక్కడ ఎవరో ఉన్నారు సౌమ్య, నన్ను గట్టిగా ఇలా వాటేసుకొని గట్టిగా నొక్కేస్తున్నారు అంటూ తనకైతే భయపడిపోతూ చెప్తున్నాడు. ఇక్కడ ఎవ్వరు లేరండి, చూడండి, లెగండి ఒకసారి అంటూ తనైతే లేవదీసింది. ఏమైంది మీకు, ఎందుకు అలా అరుస్తున్నారు అని అంటే, ఏమో సౌమ్య నాకు భయం వేస్తుంది, సుధా అస్తమాటికి కనిపించి నన్ను భయపెడుతుందని ఎట్టకేలకు చెప్పేశాడు. ఇలా నాకు అస్తమాటికి నీ రూపంలో కనిపిస్తుంది, అందుకనే నిన్న నీతోని అని చెప్పాడు. చెప్పేసరికి అనుకున్నాను, అదే అవుతుందని అనుకున్నాను, అందుకే చెప్పాను. మా నాన్నగారు చెప్పినట్టుగా చేద్దాం, పదండి కిందకి పదండి, ఇక్కడ వద్దు అంటూ గబగబా కిందకైతే తీసుకువెళ్ళిపోయింది. వాళ్ళమ్మ ఏదో భోజనం వడ్డించింది. వాళ్ళమ్మ ఓ పక్క నుంచి తనకైతే చెప్తుంది, రే నువ్వు ఎక్కువగా తన గురించి ఆలోచిస్తున్నావు, అందుకనే నీకు అలా అనిపిస్తుంది అంటూ తను కూడా ఏదో చెప్తుంది. ఇంకేం చెప్పకమ్మా, వదిలేసాయి, ఇదిగో సౌమ్య వాళ్ళ నాన్నగారు మా ఇద్దరి కోసమని హనీమూన్ టికెట్స్ బుక్ చేస్తున్నారు, మేము ఎక్కడికంటే అక్కడికే అని అంటున్నాడు. సరే సరే వెళ్ళొస్తే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది అని ఆవిడైతే మాట్లాడింది. ఇంకా భోజనం అయితే అయిపోయింది. వాళ్ళ నాన్నగారేమో టీవీ చూస్తూ సురేష్ ఒకసారి లరా అని పిలిచారు. సురేష్ అయితే వచ్చాడు, పక్కన కూర్చున్నాడు. ఎందుకు అలా ఉంటున్నావు, ఏమవుతుంది అసలు నీకు, సుధా కనిపిస్తుందా అని అడిగాడు. అడిగేసరికి నాన్నేంటి ఇలా సడన్గా ఎలా అడుగుతున్నారు అని, అవును నాన్న అని చెప్పాడు. చెప్తే సరే సరే నువ్వేం కంగారు పడకు, సుధకి దండం పెట్టుకో, తన్ని కనిపించకుండా ఉండాలని దండం పెట్టుకో, ఏం కాదు, నీ మొదటి భార్య కదా, పైగా మనతో నీ చాన్నాళ్ళు ఉంది కదా, అందుకనే నీకు అలా అనిపిస్తుంది అని తనకైతే చెప్పేశాడు. చెప్తే సరే నాన్న అనేసాడు. మళ్ళీ తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. తన రూమ్లోకి వెళ్ళాడు. ఆ రోజు తనకి ఎటువంటి ఇమేజెస్ కానీ ఇలాగా సుధ కనిపించడం కానీ అవ్వలేదు. కొంతసేపు వరకు ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు, అలాగే ఇంటిమేట్ అవుతున్న సమయంలోని సడన్గా మళ్ళీ సుధ అయితే కనిపించింది తన మొహంలో. ఇంకా సౌమ్య మొహంలో అలా సుధ కనిపించేసరికి గట్టిగానైతే పట్టుకొని తన గోళ్లతోని గీకేస్తుంది, తన వీపు మీద గీకేస్తుంటే వదులు అని గట్టిగానైతే అరుస్తున్నాడు. సుధా వదులు నన్ను అని, కానీ తను వదలట్లేదు. అంతేకాకుండా గట్టిగానైతే నవ్వుతుంది. నవ్వేసరికి ఈ చప్పుళ్ళన్నీ కూడా బయటకు అయితే వినిపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ తలుపు అయితే కొడుతుంది. రే సురేష్ ఏమైందిరా అనేసరికి ఒక్కసారిగా సౌమ్యకి మెలకువ అయితే వచ్చింది. అంటే సుధా వదిలేసింది. తను ఇలా చూసింది. సురేష్ ఏమో అరిచేస్తున్నాడు, గట్టిగా అరిచేస్తున్నాడు. వెంటనే తన నోరు అయితే మూసింది. ఎందుకు అలా అరుస్తున్నావు ఈ టైంలో అని అంటుంటే, నీకు తెలీదా, నువ్వేం చేసావో చూడు అంటూ తన వీపుని అయితే చూపించాడు. అంతే, వీపు మీద తన గోళ్లతోని గీకిన ఆ రక్కులైతే కనపడుతున్నాయి తన వీపు నిండా. అమ్మో నేను చేశాను ఇది అని అడుగుతుంది ఆశ్చర్యంగా. నువ్వే, నీలో ఉన్న సుధ ఇలా చేస్తుంది అని భయపడిపోతూ చెప్తున్నాడు. అంతే, మరి ఇంకా బయట నుంచి వాళ్ళ అమ్మ అయితే తలుపులు బాధేస్తుంది. ఏమైందిరా నీకు, ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు, అమ్మ సౌమ్య ఏం చేస్తున్నావు అని అంటుంది. ఈలోగా సురేష్ భయపడుతూనే, అమ్మ ఏం లేదు మీరు పడుకోండి, ఏం లేదు అని చెప్పేశాడు. అంతే, సౌమ్య ఏడుస్తుంది. నేను అడ్డుగా వచ్చానా, నీకు సుధ అంటే అంత ఇష్టమా అని ఏడ్చేస్తుంది. చాచా అలా ఏం లేదు, నువ్వంటేనే నాకు చాలా ఇష్టం, సుధ అంటే నాకు అంతగా ఇష్టం లేదు అని అంటున్నాడు. అంతే, వెంటనే మళ్ళీ సౌమ్య మొహంలోని సుధ అయితే కనిపిస్తుంది. ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని గట్టిగానైతే అరిచింది. అంతే, మంచం మీద నుంచి దిగి ఒకటే పరుగు బయటికైతే వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మ అరుస్తున్నా మాట్లాడుతున్నా పట్టించుకోకుండా బయటికి కీస్ తీసుకొని బండి మీద అయితే వెళ్ళిపోయాడు. నాడు తెల్లవారి ఇంటికైతే వచ్చాడు. తన ఒళ్ళంతా కూడాను బడ్లెక్తోనైతే ఉంది, నిద్ర లేదు సరిగ్గాను, పైగా ఈ ఆలోచనలు.
ఓ పక్క వాళ్ళ ఆవిడేమో ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆమె బాధపడుతుంది సౌమ్య. మరో పక్కేమో వాళ్ళ అమ్మ చనిపోయిందా, చనిపోయినట్టు ఉండకుండాను నా కొడుకుని ఇలా తినేస్తుంది అని ఆవిడ శోకాలు. మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టింది, స్నానం చేసుకున్నాడు. వచ్చి అలానే తన రూమ్లోనైతే కూర్చున్నాడు. సౌమ్య ఏడుస్తూ తన దగ్గరికి అయితే వెళ్ళింది. వెళ్ళి ఇదంతా నా వల్ల అంటూ ఏడుస్తుంది. పట్టుకొని నువ్వు ఏడవద్దు, ఏదో ఒక సొల్యూషన్ మనం వెతుకుదాము అని అంటున్నాడు. వెంటనే సౌమ్యకి ఒక ఐడియా అయితే వచ్చింది. ఒక పని చేద్దాము, మనము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా, అక్కడైతే బాగుంటుంది. ఆ తర్వాత అట్నుంచి అట్టే హనీమూన్కి వెళ్ళిపోదాము, ఆ తర్వాత అప్పుడు వద్దాము, అప్పుడు చూద్దాము అని చెప్పింది. చెప్తే ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇది వదిలేటట్లేదు అని అంటున్నాడు సురేష్. వెంటనే సౌమ్య అయితే అడిగింది, నువ్వేమైనా చేసావా, తనకి ఏమైంది అసలు, ఎందుకు అలా అవుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, తనకు అనిపిస్తుంటే తను ఎందుకు నిన్ను అలా హర్ట్ చేస్తుంది అని అడుగుతుంది. తనేం నన్ను హర్ట్ చేయట్లేదు, తనకు అనిపిస్తేనే నాకు భయం వేస్తుంది అని అబద్ధం అయితే చెప్తున్నాడు. అబద్ధం ఆడకు, నిన్న నైటు తను నాలోకి వచ్చిన తర్వాతే కదా నీ వీప్ మీద అలా గీరేశాను, అంటే తను నిన్ను హర్ట్ చేస్తుంది, ఏంటి చెప్పు అని తనైతే గుచ్చి గుచ్చి అడుగుతుంది. అయినా కూడా ఏం మాట్లాడట్లేదు. నీకేం తెలియదులే సౌమ్య, ఇంటికి వెళ్ళడానికి అన్నీ సర్దేశాయి, అమ్మకు చెప్పి వస్తాను అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మేము సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము, అక్కడ ఉంటాము అని చెప్పాడు. అట్నుంచి అట్టే మేము హనీమూన్కి కూడా వెళ్తాము అని చెప్పడంతో సరేరా మీరు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అనేసారు. వీళ్ళు బ్యాగులు అవి సర్దేసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు, సౌమ్య ఇంటికి అయితే వెళ్ళిపోయారు. సౌమ్య ఇంట్లో బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. పైగా సురేష్కి సుధ అయితే కనిపించడం లేదు. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత రోజు ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వలేదు. ఆ మర్నాడు ఈ సౌమ్య నిద్ర అయితే లేవడం లేదు, పడుకొని అయితే ఉంది. పక్క నుంచి సురేష్ అయితే లేపుతున్నాడు, సౌమ్య లే, ఇంకా ఎక్కువసేపు పడుకుంటే బాగోదు, వాళ్ళు నవ్వుకుంటారు అని అంటూ ఉంటే సౌమ్య మటుకు లేవడం లేదు. తన ఒళ్ళంతా కూడా కాలిపోతూ ఉంటే ఈలోగా వాళ్ళ అమ్మ అయితే వచ్చింది. వాళ్ళ అమ్మకి పిలుచుకొచ్చాడు. ఆంటీ సౌమ్యకి బాగాలేనట్టుంది, పడుకొని ఉంది, లేవలేకపోతుంది అని అంటే ఏమైందమ్మా సౌమ్య అంటూ దగ్గరికి అయితే వెళ్ళింది. సౌమ్యకి ఫుల్ ఫీవర్ అనమాట, అసలు కళ్ళు కూడా తెరవలేకపోతుంది, మూలుగుతుంది, నిద్దట్లోనే మూలుగుతుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళ నాన్న అమ్మ అబ్బాయి కలిసి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. డాక్టర్ ఏం లేదండి నార్మల్ ఫీవరే అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత నుంచి సౌమ్య బిహేవియర్లో చాలా చేంజ్. ఏంటి అని అంటే సౌమ్య నార్మల్గానైతే శారీ కట్టుకోదు, తను ఎప్పుడు కూడాను డ్రెస్సే వేసుకుంటుంది. సన్నగా ఒకటి ఉంటుంది, సన్నగా తెల్లగానైతే ఉంటుంది, డ్రెస్సే వేసుకుంటుంది. అలాంటిది ఇంటికి వచ్చిన తర్వాత సౌమ్య ట్యాబ్లెట్లు వేసుకుంది. తన డ్రెస్ కాస్ట్ చూసి ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను నేను అంటూ గబగబా లోపలికి వెళ్ళి అంతా చెక్ చేసింది. తన రూమ్లోనే ఎక్కడ కూడాను తనకి శారీస్ అయితే కనిపించలేదు. పెళ్లి చీర ఇంకా అలాగే ఎంగేజ్మెంట్వి ఇవన్నీ కూడాను అత్తవారింట్లోనైతే ఉన్నాయి. అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు శారీ కావాలండి అని అడిగింది. అండి అంటున్నావేంటే కొత్తగాను అంటూ పద శారీయే కదా ఇస్తానులే అంటూ లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఒక మంచి చీర అయితే తీసి ఇచ్చింది. వెంటనే అది తీసుకొని వాళ్ళ అమ్మ కడతాను ఆగవే అంటున్నా కూడా వద్దొద్దు నాకు కట్టుకోవడం వచ్చు అంటూ లోపలికి వెళ్ళి చక్కగా కట్టుకొని వచ్చింది. ఆ చీర కట్టు బొట్టు అంతా కూడాను సుధలాగైతే ఉంది. ఇంకా బయటికి వచ్చేసరికి సౌమ్యం చూసి అలా స్టన్ అయిపోయి అలానే ఉండిపోయాడు సురేష్. సుధలాగా తయారైంది. తను కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటుంది, నార్మల్ బొట్టు కాకుండా కుంకుమ బొట్టు అయితే పెడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సింధూరం పెట్టుకుంటుంది. అలా పెట్టుకొని చక్కగా నిండుగా గాజులు వేసుకుంది, చేతి నిండుగాను, మెడలోని వాళ్ళ ఆయన కట్టిన తాళ్ళతో పాటు నల్లపూసలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగానైతే వచ్చింది బయటికి. వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న చూసి చాలా పొంగిపోయారు. అబ్బా మా కూతురు ఇన్నాళ్ళకి చక్కగా ఆడపిల్లలా తయారయ్యింది అని వాళ్ళిద్దరూ అబ్బా భలే తయారయ్యావమ్మా, ఒక్కరోజుకే నీలో ఇంత మార్పు అని అంటున్నారు. తనేమో చూస్తూ
సురేష్ కాస్త చూస్తూ చిన్న స్మైల్ అయితే ఇచ్చింది. అంతే, సురేష్కి ఏదో భయం అయితే పట్టుకుంది. ఇంకా వెంటనే వాళ్ళ నాన్న ఏంటనంటే, మీకు ఇంకొక వారంలోనే టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి, మీరు సౌమ్య కాశ్మీర్ అంది, అక్కడికి బుక్ చేశాను, ఇంకొక వారంలోనే మీ ట్రిప్, చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి బాబు అంటూ వాళ్ళిద్దరికి అయితే చెప్తున్నాడు. చెప్తుంటే ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి కాళ్ళకి దండం పెట్టారు. అంతా బాగానే ఉంది, కానీ సురేష్కి మటుకు ఎక్కడో భయం వేస్తుంది. ఆఫీస్కి బయలుదేరుతాం రా, ఇంకా ఈ డ్రెస్ అది కూడా మార్చేసుకో అని చెప్తుంటే, లేదు లేదు నేను ఆఫీస్కి రాను, ఇంట్లోనే ఉంటాను, ఆవిడకి సాయం చేస్తాను అని అంటుంది. అదేంటే కొత్తగా నన్ను ఆవిడ ఈవిడ అంటున్నావు అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. దానికి చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది. కానీ సురేష్కి మటుకు భయం వేస్తుంది. అయితే ఆఫీస్కి వెళ్ళాడు కానీ తనకి ఆలోచన అంతా కూడా ఇక్కడే ఉంది. మరోని లంచ్ టైంలోని ఫోన్ అయితే చేసింది. హలో సౌమ్య చెప్పు అని అంటే, భోజనం చేశారా అని సుధా అడిగినట్టుగానైతే అడిగింది. అడిగేసరికి భయపడిపోయాడు. ఏంటి హలో హలో అంటున్నాడు, నా వాయిస్ మీకు వినిపించలేదా, భోజనం చేశారా అని అడుగుతున్నాను అని అంది మళ్ళీ రెండోసారి, అది కూడా సుధ గొంతుతో. అనేసరికి భయంతో ఫోన్ అయితే ఇసిరేశాడు. ఇంకంతే, ఇంటికి వెళ్ళాలా వద్దా ఆలోచన అనమాట. సాయంత్రం లేటుగానైతే ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ మామగారు, ఏం బాబు ఇంత లేట్ అయిపోయింది, నీ గురించి ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇదిగో ఇప్పుడే డాబా మీదకి వెళ్ళింది సౌమ్య అని చెప్తున్నాడు. చెప్తుంటే అనేసి తనేమో స్నానానికి అయితే వెళ్ళిపోయాడు. ఈలోగా సౌమ్య, యాండి మీకోసం నేను ఈరోజు స్పెషల్ చేశాను, వచ్చి తినండి అని చెప్తుంది. నార్మల్గానే సౌమ్య గొంతులోనైతే వినబడుతుంది. బయటికి వచ్చి చూసేసరికి సౌమ్య ఎలా ఉంటుందో అలానే చక్కగా సారీ కట్టుకోకుండా నార్మల్ టాప్లోకి అయితే వచ్చేసింది అనమాట. భోజనం చేసేసారు ఇద్దరును. చక్కగా వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. సంతోషంగానైతే ఉన్నారు. కరెక్ట్గా 1:30 అలా అయితే అవుతుంది. ఆ టైంలోని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు సురేష్. తన మొహం మీద ఎవరు ఇలా చేత్తో ఇలా తడుముతున్నట్టుగానైతే అనిపిస్తుంది. సౌమ్య అలా చేస్తుంది అనుకొని సౌమ్య చెయ్యిని గట్టిగానైతే పట్టుకునగానే తన చెయ్యి చల్లగానైతే తగులుతుంది. ఏంటి నీ చెయ్యి ఇంత చల్లగా ఉంది అని అంటే, భయం వేస్తుంది అందుకే ఇంత చల్లగా ఉంది అని సుధా గొంతుకుతోనైతే అంది. అంతే, గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. పక్కన సౌమ్య గురక పెట్టి నిద్రపోతుంది. తన పక్కన సూక్ష్మ రూపంలోనైతే కనబడుతుంది. అయితే అది చూసి భయంతో గట్టిగా అరుస్తుంటే పక్కనున్న సౌమ్య ఇంకా బయటనున్న వాళ్ళ అమ్మ నాన్న కూడా లేచి ఏమైంది అని అరుస్తుంటే బయటికి వెళ్ళాడు. ఏం లేదు మామయ్య, ఏం లేదు, ఏదో చూశాను అని భయపడిపోతున్నాడు, గాబరా పడుతుంటే సౌమ్య వచ్చింది. ఏంటి మళ్ళీ కనిపించిందా అని అడుగుతుంది. అవును అన్నట్టుగా తల అయితే ఊపేసరికి ఏమైంది అంటూ వాళ్ళ అమ్మ అయితే అడిగింది, సౌమ్య వాళ్ళ అమ్మ. సౌమ్యని అడుగుతుంటే తర్వాత చెప్తానంటూ సైగ చేసి, ఏం కాదు నువ్వు నాన్నతో కూర్చో కాసేపు అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర కూర్చోబెట్టి వంటగదిలోకి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకైతే జరిగిందంతా చెప్పింది. ఇలాగా సుధక్క కనిపిస్తుందంట ఈయనకి, ఏంటో కానీ అని అంటే, అదా ప్రాబ్లము, మరి ముందే చెప్పుకోవాలి కదా, సరేలే రేపు ఏదైనా దీనికి సొల్యూషన్ వెతుకుదాము అంటూ ఇంకా వాళ్ళ నాన్న దగ్గరేమో అబ్బాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి పడుకున్నారు. తెల్లవారు అయ్యింది. విషయం మొత్తం సౌమ్య వాళ్ళ నాన్నకైతే చెప్పేసరికి, మరి ఇంత జరుగుతున్నప్పుడు మాకు ముందే చెప్పాలి కదా నాయన అంటే, అదేం లేదండి, అదేం లేకపోవడం ఏంటి, మీ ఇద్దరి మధ్యన ఇంత అగాధం అయితే పెరిగిపోతుంది కదా, అలా కాదు, నాకు తెలిసిన ఒక భూత వైద్యుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము, ఏదైనా చేపిద్దాము, ఆవిడ్ని కట్టడి చేయకపోతే మీ సంసారం ఇంకా సాగదు, ఇలానే అయిపోద్ది అని అతనైతే ఒప్పించి, వీడు ఒప్పుకోలేదు, సురేష్ ఒప్పుకోలేదు, వద్దు ఎక్కడికి వద్దు అని అంటున్నా కూడా అతను ఒప్పుకోకుండా తీసుకొని అయితే వెళ్ళారు. ఆ రోజే తీసుకొని వెళ్తే అతనేమో కూర్చోబెట్టి వీళ్ళిద్దరికీ కూడా కూర్చోబెట్టి అక్కడే ఏవో పూజలు అవి చేశాడంట. పూజలు చేసి ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కూడాను తాయెత్తులు అయితే కట్టారు. తాయెత్తులు కట్టి, ఈ తాయెత్తులు ఉన్నంతకాలం, మీ చేతికి ఉన్నంతకాలం అది మీ దగ్గరికి రాదు అనేసి అతనైతే చెప్పాడంట.
చెప్తే సరేననుకున్నారు, ఇంకా కనిపించదావిడ అని అంటే సరేననుకొని ఇంటికైతే వచ్చేసారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సురేష్ అడుగుతున్నాడు అనమాట, ఈ తాయెత్తు కట్టుకోవడం వల్ల అది కనిపించదా, నిజంగానే అవుతుందా, అలా కూడా జరుగుతుందా అని అడుగుతున్నాడు. నువ్వు చూస్తావు కదా, చూడు, నిజంగానే అవుతుంది, అతను చాలా మంచి అతను, మాకు ఎప్పటి నుంచో తెలుసు అని ఈ సౌమ్య అయితే చెప్పింది. సరే, ఇంకా ఆ రోజు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ సౌమ్యతోని హ్యాపీగానైతే ఉన్నాడు. ఆ రోజు ఇద్దరు కలిసి బయటకైతే వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు. సినిమా చూసుకొని లేట్ నైట్ వస్తామని చెప్పేసి వెళ్ళారు. సినిమా చూసుకొని రిటర్న్ అయితే అవుతున్నారు. రిటర్న్ అవుతున్న సమయంలోని చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. తినేంటంటే వర్షం పెద్దదైపోద్ది అని చెప్పేసి ఫాస్ట్గానైతే డ్రైవ్ చేశాడు సురేష్. డ్రైవ్ చేసినప్పుడు బండి జారిపోయి స్కిడ్ అయిపోయి పడిపోయారు ఇద్దరు. పెద్దగా దెబ్బలు తగలలేదు, జారిపోయి పడిపోయారు అనమాట. కొంచెం దూరం బైక్తో పాటు జారిపోయి సురేష్ అయితే ముందుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యి బైక్ని లేవదీసి ఇద్దరు ఇంటికైతే వచ్చేసారు. వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ ఏదో దిష్టి తీసిందంట. ఏం కాదులేండి, లోపలికి వెళ్ళండి అని చెప్పింది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. సురేష్ దగ్గరికి ఈ సౌమ్య వస్తుంటే సురేష్ రావద్దు అని చెప్పేశాడు. ఉండు, నాకు బాగాలేదు అని చెప్పాడు. బహుశా దెబ్బ తగిలిందేమో, నాకు చెప్పలేదు ఈ సురేష్ అని అనుకుంది అమ్మాయి. అనేసుకుంది. ఆ తర్వాత 2 రోజుల నుంచి తను మౌనంగా ముభావంగానైతే ఉంటున్నాడు. ఆఫీస్కి వెళ్ళడం మానేశాడు, ఇంట్లోనే ఉంటున్నాడు. సౌమ్య వాళ్ళ అమ్మకి సాయం చేస్తున్నాడు. ఇంక ఇలాగా ఒక 2-3 డేస్ అయితే అయ్యింది. ఇంకొక 2 రోజుల తర్వాత వాళ్ళు హనీమూన్కి వెళ్ళాలన్నమాట. దానికి అన్నీ కూడా ప్యాక్ చేస్తుంటే నేను హనీమూన్కి రాను, ఎక్కడికి రాను అని మాట్లాడుతుంటే ఏమైంది నీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది సౌమ్య. అడుగుతుంటే ఒక్కసారిగా తన మొహం కోపంగానైతే మారిపోయింది, ఎర్రటి కళ్ళతోని. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నేను నీతో రాను అని ఆడపిల్ల వాయిస్లోనైతే అన్నాడు. అనేసరికి అప్పుడు తినకి అర్థమైంది తనలో ఉన్నది సుధా అని చెప్పేసి. చేతికి చూసింది వెంటనే. చేతికి ఉండాల్సిన తాయెత్తు అయితే లేదు. ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు స్కిడ్ అయి పడిపోయారో, తిను కొంచెం దూరం వెళ్ళిపోయాడు కదా, ఆ టైంలోని తాయెత్తు ఊడిపోయింది. అది వీళ్ళు చూసుకోలేదు, గమనించుకోలేదు. ఫుల్ హ్యాండ్స్ వేస్తాడు కదా, తెలియలేదు. అయిపోయింది. ఇంకా వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇలా అయ్యింది, సుధా ఇలా మాట్లాడుతుంది, నాకు భయం వేస్తుంది నాన్న, ఆయనకి ఏమవుతుందో అని అంటే వెంటనే తీసుకొని మళ్ళీ అతని దగ్గరికి అయితే తీసుకువెళ్ళారు. అయితే వేసో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అది మటుకు వదలట్లేదు. ఎందుకు ఇతన్ని పట్టుకొని ఇలా హింసిస్తున్నావు, నీకేం అపకారం చేశాడు ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆ సురేష్ లోపలున్న సుధా ఇలా అయితే చెప్తుంది. ఎన్నో కళ్ళు కని వీళ్ళింటికి కోడలుగానైతే వచ్చాను. అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది, మీ అమ్మాయినే మేము మా కోడలుగా చేసుకుంటామని చెప్పి ఇంటికి వచ్చి మరి అడిగారు. వీడు కూడాను ఏం మాట్లాడుకున్నాను, నాకు అమ్మాయి నచ్చింది అని చెప్పాడు, పెళ్లి చేశారు. అయితే వీడు నాతో బాగానే ఉండేవాడు, నాతో సంసారం కూడా చేశాడు, కానీ నాకు పిల్లలు పుట్టలేదు. అది నా తప్ప, పిల్లలు పుట్టలేదు అని చెప్పి ఇంట్లో నా వేధింపులు అయితే మొదలయ్యాయి. ఆ తర్వాత ఆ అమ్మాయిని అలా వేధిస్తూ ఉంటే మరోపక్క భర్త కూడాను వేధింపులు సాధింపులు అయితే మొదలు పెట్టాడు. తనతో మాట్లాడడం మానేసేవాడంట. ఊరుకో అమ్మాయి వీళ్ళు వేధింపులు తట్టుకోలేక బాధపడుతూ ఉంటే వాళ్ళ నాన్నగారేమో చెప్పారంట, అమ్మ అలా బాధపడడం కాదు, హాస్పిటల్కి వెళ్ళండి అని అంటే ఈ అమ్మాయి ఒక్కరిదాయి వెళ్తే అవుతుంది ఏంటండి, అవ్వదు కదా అక్కడ పని. డాక్టర్ గారేమో మీ హస్బెండ్ని కూడా తీసుకురమ్మా, ఇద్దరికి కూడా చెక్ చేసి ఎవరిలో లోపం ఉందో చెప్తాము అని అంటే రమ్మంటే వచ్చేవాడు కాదంట, చాలా బాధ పెట్టేసేవాడంట. మొత్తానికి వాళ్ళ అత్తగారు ఒప్పించి, అంటే సుధా వాళ్ళ అత్తగారు ఒప్పించి, వెళ్ళరా నువ్వు కూడా చెక్ చేయించుకో, ఏదో తెలిసిపోద్ది కదా అని చెప్పి పంపిస్తే వెళ్తే ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే ఈవిడే డాక్టర్ గారు ఏం చేశారు, ట్యాబ్లెట్లు అయితే ఇచ్చారు. ట్యాబ్లెట్లు ఇచ్చి ఇలా ఇలా చెయ్యమ్మా, ఈ ట్యాబ్లెట్లు ఇలా వాడాలి అని చెప్పి ఆవిడకైతే చెప్పారు. పాపం వేసుకుంది, అయినా కూడా నో యూస్. ఆ తర్వాత ట్యాబ్లెట్లు కూడా ఇంకా అలా వాడిస్తారు కదా, మరి అలానే వాడుతుంది ఆ అమ్మాయి. ట్యాబ్లెట్లు వాడుతున్న సమయంలోని తనకి 1 మంత్ రాలేదు. రాకపోయేసరికి తను ఏంటనంటే వాళ్ళ హస్బెండ్కి చెప్పింది, ఇలాగా నాకు ప్రెగ్నెన్సీ ఏమో, నాకు ఈ మంత్ రాలేదు అని. అయితే
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, ఇంకా ఏవైనా టాబ్లెట్స్ ఉంటే వాడితే నీకు ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది ఇది అని చెప్పేసి ఏవో టాబ్లెట్లు ఆ రోజు నైట్ తీసుకొచ్చి ఇచ్చాడు. డాక్టర్ గారు వేరే టాబ్లెట్లు ఇచ్చారు, ఇవి వేసుకోమన్నారు అని చెప్పేసి రోజుకి 3 పూట్ల వేసుకోవాలి అని చెప్పేసి ఇచ్చాడంట మహానుభావుడు. ఇస్తే అమ్మాయి తెలియదు కదా, వేసుకోమంటున్నాడు కదా అని చెప్పేసి డాక్టర్ గారు ఇచ్చారు బలానికి అని చెప్పి 3 పూట్ల వేసేసుకుంది పిల్ల. వేసుకునేసరికి తేడా కొట్టేసి అమ్మాయి చచ్చిపోయింది. అయితే చచ్చిపోయింది ఎవరికి తెలీదు, ఈ టాబ్లెట్లు వాడటం వల్లనే చచ్చిపోయింది అంటే వీడు తెచ్చిన టాబ్లెట్లు తీసేశాడు, డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్లు అయితే ఉన్నాయి. పిల్లలు పుడతారని టాబ్లెట్లు వాడింది, పాపం టాబ్లెట్లు ఎక్కువైపోవడం వల్ల డోసు తనకి నప్పకపోవడం వల్ల చనిపోయింది అని అందరూ అనుకున్నారు. అంత్యక్రియలు కూడా చేసేసారు. అయితే ఈ సురేష్ అన్నవాడు ఎప్పటి నుంచో ఈ తన కొలీగ్ అయిన ఈ అమ్మాయి సౌమ్య ఉంది కదా, తన మీద కన్ను అనమాట. ఆ పిల్లకి తెలీదు, ఆ పిల్ల ఏంటంటే నార్మల్ గానే ఉంది. మెల్లమెల్లగా తన్ని ట్రాప్ అయితే చేశాడు ఫస్ట్ లోని. ఆ తర్వాత వీడికి పెళ్లి అయిపోయిందని ఆ అమ్మాయి దూరంగానే ఉంది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడైతే చచ్చిపోయిందో జాలి చూపించి అందరూ వస్తారు కదా, అలా మాట్లాడుతున్న సమయంలో మెల్లగా మళ్ళీ ఈ సౌమ్యను అయితే ట్రాప్ చేశాడు వాడు. ట్రాప్ చేసి పెళ్లి చేసేసుకున్నాడు. అది జరిగిన విషయం. అయితే ఈ విషయాలన్నీ కూడా బయటికి ఎవరికి కూడా తెలియవు, కేవలం ఆ సుధకు మాత్రమే తెలుసు. అందుకనే వీడిని ఇలా వేధిస్తూ ఉందన్నమాట. ఆ సంగతి చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్. ముఖ్యంగాను ఈ సౌమ్య ఎవరైతే ఉందో అమ్మాయి ఇంకా షాక్ అయిపోయింది అనమాట. అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, వీడు ఇంత మూర్ఖుడా, ఇంత వెధవా అని తెలుసుకొని వెంటనే ఏం చేసిందని అంటే, వీడికి ఏం వదిలించకండి, అలా వదిలేయండి అని అంటే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. సౌమ్య వాళ్ళ నాన్న అలా అంటావేంటి, పెళ్లి చేసుకున్నాక ఇంకా అలాగా ఇది చేయకూడదమ్మా, ఉంటారు కదా మరి పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలా కాదండి వదిలించండి అని చెప్పి బతిమలాడారంట సుధని. అమ్మ ఏమీ తెలియకుండా నా కూతురులోకి వచ్చింది, వాడు చేసిన పనికి నా కూతురిని శిక్షించడం ఎంతవరకు భావ్యం అంటూ అతను ఏదో బతిమలాడుకొని ఏడిస్తే, అయితే నన్ను కూడా మీ కూతురులా భావించి నాకు చేయవలసిన సీమంతం చెయ్యండి, అలాగే నాకు ఇవి కావాలి అవి కావాలి అని చెప్పేసి ఏవేవో అడిగితే అవన్నీ కూడా ఇచ్చారంట, బలులు ఇచ్చారంట. ఇంకా అలాగే సీమంతం చేసినట్టు చీర సారీ అన్నీ కూడా పెట్టి అక్కడ అన్నీ కూడా ఇస్తే అవన్నీ తీసుకుందంట. ఏదో భోజనం పెడితే ఆ భోజనం కూడా తిన్నాడంట, వాడే తిన్నాడంట. తినిన తర్వాత అలా కళ్ళు తిరిగి పడిపోయాడంట. అయితే ఆ తర్వాత ఈ సురేష్ అన్నవాడికి అతను ఏదో తాయెత్తు కట్టాడంట. కానీ విషయం ఏంటి అని అంటే, ఆ తర్వాత ఈ సౌమ్య తనకి డైవర్స్ అయితే ఇచ్చేసింది. వాళ్ళ నాన్నకు చెప్పి, నేను అలాంటి వాడితో ఉండను నాన్న, పిల్లని కడుపులో ఉన్న పిల్లని కూడా పొట్టను పెట్టుకున్నాడు, రేపు నన్ను ఏదైనా చేయడని నాకన్నా బెటర్గా ఎవరైనా అమ్మాయి కనిపిస్తే నన్ను వదిలేసి వాళ్ళని చేసుకోవడని ఏంటి గ్యారంటీ, వద్దు నాన్న నాకు ఇలాంటి సంబంధం అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే వదిలేసింది. అయితే ఇది రియల్ ఇన్సిడెంటేనండి, నేను కొంచెం చిన్నగా మార్చి అయితే చెప్పానమాట. మన వైజాగ్ సిటీలోనే జరిగింది. పాపం ఆ అమ్మాయి అయితే చచ్చిపోయింది. చాలా చిన్న అమ్మాయి అండి, ఏజ్ తక్కువే ఉంటుంది. ఏమైందంటే ఈ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది, అలాగే ఒళ్ళు అయితే వచ్చేసింది బాగా. ట్యాబ్లెట్లు అయితే ఇచ్చి బాగు చేశారు, క్యూర్ చేసి కన్సీవ్ అయ్యేటట్టు చేసినప్పటికీ కూడాను వీడు ఇచ్చిన ట్యాబ్లెట్లకి అది బెడిసి కొట్టేసి పాపం అమ్మాయి చచ్చిపోయింది. వాళ్ళు పేదవాళ్ళు అనమాట, పెద్దగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమీ లేని వాళ్ళైతే ఇంకా మరి వాడి మీద కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ కూడా జరగలేదు. నాకు బాధ అనిపించింది చాలాను, అందుకనే ఆ స్టోరీని కొంచెంగా మార్చి మీకైతే చెప్పండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మన హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.